టొయోటా బ్రాండ్ అందరికీ తెలిసిందే. మన ఇండియాలో బాగా తెలిసిన జనాలకి బాగా తెలిసిన కార్ ఏది అంటే ఫస్ట్ ఇన్నోవా, దాని తర్వాత బాగా పొలిటీషియన్లు వాడడం వల్ల ఫార్చునర్. కాకపోతే వరల్డ్ వైడ్ ఇంకొక హైలక్స్ తర్వాత ఇంకొక కారు టొయోటా నుంచి అందరికీ ఫేవరెటే. దాని పేరే టొయోటా క్యామ్రీ. సో ప్రస్తుతం మన దగ్గర ఉన్న క్యామ్రీ వచ్చేసి 9th జనరేషన్ మోడల్. అండ్ దీంట్లో వీళ్ళు ఏదైతే హైబ్రిడ్ సిస్టమ్ వాడుతున్నారో అది టొయోటా వాళ్ళ 5th జనరేషన్ హైబ్రిడ్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఇంట్రొడక్షన్ ఇచ్చే ముందు ఈ హైబ్రిడ్ అనేది ఏంది అండ్ ఈ యొక్క వెహికల్లో హైబ్రిడ్ ఇవ్వడం వల్ల ఏంటి బెనిఫిట్ అని నువ్వు ఆలోచిస్తానైతే, ఈ వెహికల్ ఆన్ రోడ్ వచ్చేసి 62 lakhs 63 lakhsకి వస్తుంది. మరి అంత పెట్టినప్పుడు మనకి ఫార్చునర్లో 10-11 మాత్రమే మైలేజ్ ఇస్తుంది కదా. ఇది అలా కాదు, ఇది 22 నుంచి 25 వరకు అయితే ఇస్తుంది. నేను మొన్న స్టోరీ పెట్టిన దాంట్లో అయితే ఇది నాకు 22.5 అయితే ఇచ్చింది అనమాట. అండ్ నేను 120 కొట్టిన. మెయిన్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే, నీకు ట్రాఫిక్లో ఉన్నప్పుడు ప్యూర్ ఎలక్ట్రిక్లో నడుస్తుంది. అండ్ ఎప్పుడైనా నువ్వు అలా స్పీడ్గా హైవేలో పోతున్నావు, ఒకవేళ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ ఉంది, నువ్వు స్పీడ్ లెస్ దెన్ 60 పెట్టినప్పుడు ఈవీ మోడ్ నొక్కితే ఇది ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ లాగా తిరుగుతూ ఉంటుంది. అదే కాకుండా నువ్వు బ్రేక్స్ వేస్తున్నప్పుడు కూడా దీని యొక్క బ్యాటరీ ఛార్జింగ్ చేసుకుంటుంది. ఇంజిన్ ఆన్ అయినప్పుడు కూడా దీని యొక్క బ్యాటరీ ఛార్జింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇట్లా రకరకాలుగా మనకి ఈ వెహికల్లో ఆ బ్యాటరీ అండ్ ఈ యొక్క ఫ్రంట్ ఉన్న ఇంజన్ త్రూ మనకి ఎఫిషియన్సీ అయితే ప్రాపర్గా అయితే అందుతూ ఉంటుంది కారు.